ఎన్నికల ముందు కాళేశ్వరం మీద కాంగ్రెస్ నాయకులు చాలా అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నీళ్లు విడుదల చేస్తున్నారని మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు వంగ నాగిరెడ్డి, అల్లం ఎల్లం, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర ఐదయ్యలతో కలిసి మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ మీడియాతో సమావేశం నిర్వహించారు. కొండా సురేఖ మంత్రి హోదాలో నీరు వదలడం సంతోషకరమని, ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని మీరే ఒప్పుకోవటం కూడా సంతోషం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్, హరీష్ రావులు రాత్రి పగలు కష్టపడ్డారన్నారు. ఈ రోజు మీరు 2 సార్లు నీళ్లు విడిచారని, ప్రభుత్వం రాకముందు ప్రాజెక్టుల మీద మీరు అనేక విమర్శలు చేశారన్నారు. 1 ఎకరాకు నీరు రాదని, కుంగిపోయిందని, కాళేశ్వరం దండగా అని, కమిషన్ల కోసమే అని ఇష్టం వచ్చినట్లు మీరు మీ నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. ఓట్ల సీట్ల కోసం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మార్పు తెచ్చుకో మంచి పాలన చేయాలని సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్, హరీష్ రావులను విమర్శించడం మానుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. నిన్న గౌరవ జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ గారు రంగనాయక్ సాగర్కి వచ్చి 2వసారి నీటిని విడుదల చేసినారు. చాలా సంతోషం. మీరన్న మాటలు చాటుకు మాట్లాడినా అది ఈరోజు నేటుకు నిజమైతున్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. 1 కోటి ఎకరాల మాగాణి చేస్తా అన్న కేసీఆర్ ప్రభుత్వం రాగానే 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులను 1,00,000 ఎకరాల నీళ్ళు అందించిన చరిత్ర కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది. ఒక ఇల్లు కట్టాలంటేనే ఏడాది అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. అట్లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టును కాలుకు బల్పం కట్టకుండా తిరిగి రోజుకు 18 గంటలు పనిచేసి రైతులను ఆదుకోవాలి, తెలంగాణ కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణను పచ్చని మాగాణి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆనాడు కంకణం బదులై పనిచేసేపటికే ఇవాళ నువ్వు వచ్చి 2 సార్లు నీళ్ళు ఇచ్చినావు. గతంలో ఏమనంటే మాది 117 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటారు. 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఘనత మీకే ఉన్నది. మరి ఎందుకు మీరు నిర్మించలేకపోయినరు, ఎందుకు నీళ్లు తేలేకపోయినారని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం రాకముందు కాళేశ్వరం కుంగిపోయింది, ఇక ఉండనే ఉండదు, ఇది గాలికి కొట్టుకుపోతున్నది, కమిషన్ల కోసమే అని చెప్పి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అడ్డం దొడ్డం మాట్లాడి అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చినాక నీ ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకొని పోయి పర్యటించి వచ్చినావు. మొత్తం కూలిపోయిందని చెప్పినావు. మరి కూలిపోయిన కాళేశ్వరం ఇప్పటికీ 2 సార్లు నీళ్లు ఎట్లా వచ్చినాయి, రైతులకు నీళ్ళు ఎట్లా పండిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అన్నోళ్ళే నిన్న కాళేశ్వరం రంగనాయక సార్ కాడ పోటీ పడి ఫోటోలు దిగుతున్నారు. అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నీళ్ళు ఇప్పినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నిలినారు. ఇవి కేసీఆర్ గారి కృషి, హరీష్ రావు గారి కృషి అని ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని వేల ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసినారు, కానీ ఒక్కరి మీద కూడా కేసు చేయలేదు. రైతులను పిలిచిండ్రు, మాట్లాడినరు, ఒప్పించినారు, వాళ్ళ కడుపు నింపి ఇలా కొన్ని వేల ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇలా ప్రాజెక్టు నిర్మాణం చేసినారు. ఎంతోమంది రైతుల త్యాగం వల్ల ఇలా రైతులందరికీ కూడా నీళ్ళు వస్తున్నాయి, 2 పంటల నీళ్లు పండిస్తూ ఉన్నారు. 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదని బట్టి విక్రమార్క గారు మొన్న అంటున్నారు. మరి ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని బట్టి విక్రమార్క అంటాడు, ఇలా మేము నీళ్ళు ఇచ్చేపటికే 1,00,000 ఎకరాల నీళ్ళు వస్తున్నాయని ఇటు కొండా సురేఖ అంటారు. వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. మరి అటు బట్టి విక్రమార్కను నమ్మంటారా, ఇటు కొండా సురేఖ మాటలు నమ్మంటారా? మీ మాటలు, మీ చేష్టలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కరువు వచ్చినప్పుడు కాపాడేదంటే ఆనాడు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుందని కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్కు కూడా ఇలా నీళ్లు కావాలి, తీసుకుపోవాలని అంటున్నారు. మరి హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోవాలంటే ఇలా మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోతా అని అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇలా మల్లన్న సాగర్కి నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి? కొట్టుకపోయిన కాళేశ్వరంకి వెళ్ళి వచ్చినాయా, లేకపోతే చుమ్మంతరు చేసి తీసుకొచ్చి ఇలా హైదరాబాద్కు రేవంత్ రెడ్డి తీసుకుపోయిందా? ఒకసారి ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు. కూలిపోయిన కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లను